కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడ్డాడటండి. బహుబాధపడ్డాడు. నేను అప్పుడప్పుడు కారులో వెళుతూ మన పిల్లలతో చెప్తానండి, వాడి భార్యో లేకపోతే వాడి ప్రియురాలో మరి ఎవరో చెల్లాయో మొత్తానికి మోటార్ సైకిల్ మీద వెనకాతల కూర్చోబెట్టుకుంటాడండి. టైట్ ఫిట్ అంటారండి, మీకు తెలుసో తెలియదు డ్రెస్. నిజంగా అండి ఆ కాళ్ళు, ఆ వీపు భాగం, వెనక భాగం అంతా సీటు మీద కూర్చునేటప్పుడు టైట్ గా అయిపోయి ఎలాంటి వాడినైనా మనస్సు పాడు చేసే విధంగా దృశ్యం. నిజంగా దృశ్యం చూస్తే మనకి బాధ అనిపిస్తుందండి. ఏంటది? అది కామ వికారయుక్తమైన యూనిఫామ్ కాదా? అది ఎదుట వాడిని రెచ్చగొట్టే యూనిఫామ్ కాదా? అది నువ్వు ఆడ మనిషివని తెలియడానికి నీ పైనుంచి కింద వరకు ప్రతి దేవుడిచ్చిన ప్రతి అంగం ఆడాలా, ఊగాలా? నేను చెప్పనవసరం లేదండి, మీకు తెలుసు కదా అవన్నీ. ఏమండి, అర్ధనగ్నంతో ఒక ఫ్యాషన్ డిజైనింగ్ మీరు చూడండి, సరిగా బట్టలుండి ఒంటి మీద. కామ వికారయుక్తమైన ఎందుకు నీ శరీరాన్ని ప్రదర్శిస్తున్నావు? బట్టలు లేకుండా ప్రదర్శిస్తున్నావు, బట్టలుండి ప్రదర్శిస్తున్నావు. బైబిల్ ప్రకారంగా నిండుగా చీర కట్టుకోండి. ఒళ్ళున్న ప్రతి స్త్రీ, శరీరం ఉన్న ప్రతి స్త్రీ చీరలు కట్టుకోండి అంటారు. కానీ డ్రెస్సులకు వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత ఎందుకు? డ్రెస్సులో ఎందుకు? నిజంగా చెప్తానండి, ప్రేమతో చెప్తాను. వాళ్ళు మరి దాన్ని వేరే రకంగా తీసుకుంటారు. డ్రెస్సులకు ఇష్టపడిన ఆడవాళ్ళు ఎక్కువండి. నిండుగా చీర కప్పుకొని నిండుగా భారత సాంప్రదాయ స్త్రీగా ఉండటానికి ఇష్టపడటం లేదండి ఈరోజు. కల్చర్, ఇంపోర్టెడ్ కల్చర్. వాళ్ళ అవయవాలను ప్రదర్శించాలి. ఎవరికి? పబ్లిక్గా. నీ భర్త ముందు ప్రదర్శించు. ఆయన లైక్ చేస్తాడు, నిన్ను లవ్ చేస్తాడు, నిన్ను కోరుకుంటాడు. ఎవరిని సంతోషపెట్టడానికి బిడ్డ నీకు డ్రెస్సు? దీనికి బైబిల్ పెట్టిన పేరేంటో తెలుసా? కామ వికారయుక్తమైన నడవడది. నువ్వు నడుస్తుంటే వెనకాతల జనం తట్టుకోవటం లేదు. నువ్వు నడుస్తుంటే ముందు నుంచి చూసినా వెనక నుంచి చూసినా ఎక్కడికో పోతున్నారు అక్కడి నుంచి పడిపోవడానికి. ఒళ్ళు కప్పుకో బిడ్డ, నీ వలన మరొకటి దెబ్బ తినకూడదు. ఒళ్ళు చూపించుకు తిరిగే పశువుకి నీకు తేడా ఏంటి? నిండుగా చీరకట్టు తల్లి, ఒళ్ళంతా చెంగుతో కప్పు తల్లి. ఈ మధ్య ఎంతవరకు వచ్చిందంటే తాడండి, ఆడి నుంచి ఇటు తాడు వీపు మీద సింగిల్ థ్రెడ్. ఎవడైనా కట్ చేసేస్తే మానభంగమా, నిర్భయ కేసా? తప్పు చేయటానికి సమాజానికి అవకాశం ఇస్తున్నారు మీరంతా. కామ వికారయుక్తమైన మీ నడవడి నీతిగల మనస్సున్న ప్రతివాడు బహు బాధపడే దుస్థితి కలిగించకండి. తల్లులు న్యాయంగా ఆలోచించండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. నేను తప్పు చెబితే సమర్థించకండి. నేతాశ తండ్రి వాళ్ళనే పుట్టలేదులే, దుష్టుడే ఆశ చూపి త్రిప్పుతాడులే. హవ్వకు ఫలమును చూపించి పుట్టించాడు నేత్రాశలే.